ట్రైసెప్ ని మంచిగా గ్రో చేయడానికి ట్రైసెప్ పుష్ డౌన్ ఇతను కూడా చేస్తాడు అండ్ ఇతను కూడా చేస్తాడు. బట్ ఇతని కన్నా గానీ ఇతని ట్రైసెప్ మంచిగా గ్రో అవుతుంది. బికాస్ ట్రైసెప్ పుష్ డౌన్ పర్ఫార్మ్ చేసేటప్పుడు 4 థింగ్స్ ఇతను ఫాలో అవుతాడు, ఇతను అస్సలు అవ్వడు. వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ సిరీస్. ఇక్కడ మీ ఓకే ఫామ్ ని పర్ఫెక్ట్ గా చేస్తాను విత్ సింపుల్ అండ్ సైంటిఫిక్ టిప్స్. నెంబర్ 1, ఇతను మషిన్ దగ్గర నిలబడి ఇలా ఫాస్ట్ గా రెప్స్ కంప్లీట్ చేస్తూ ఉంటాడు. అదే ఇతను మషిన్ దగ్గర నుంచి కొంచెం వెనక్కి నిలబడి బాడీని ఫ్రంట్ కి బెండ్ చేసి మూవ్మెంట్ ని పర్ఫార్మ్ చేస్తాడు. ఇలా చేయడం వల్ల ప్రాపర్ రేంజ్ ఆఫ్ మోషన్ దొరుకుతుంది, బెటర్ కాంట్రాక్షన్ దొరుకుతుంది. నెంబర్ 2, ఇతను ట్రైసెప్ పుష్ డౌన్ చేస్తున్నప్పుడు రిస్ట్ ని బెండ్ చేస్తున్నాడు, అందుకే ట్రైసెప్ లో ప్రాపర్ కాంట్రాక్షన్ లభించడం లేదు. అదే ఇతను పుష్ డౌన్ పర్ఫార్మ్ చేసేటప్పుడు త్రూ అవుట్ ద మూవ్మెంట్ రిస్ట్ ని సేమ్ యాంగిల్ లో పెడతాడు, ఇలా స్ట్రైట్ లైన్ లో. నెంబర్ 3, ఇతను రెప్స్ చేసేటప్పుడు ఇతను ఎల్బో జాయింట్, షోల్డర్ జాయింట్ మూవ్ అవుతూనే ఉంటుంది. అదే ఇతను తన షోల్డర్ బ్లేడ్స్ ని వెనక్కి రిట్రాక్ట్ చేసి ఎల్బోని ఆల్మోస్ట్ ఒకే పొజిషన్ లో హోల్డ్ చేస్తాడు. అండ్ ఈసెంట్రిక్ పార్ట్ లో తన 90 డిగ్రీస్ కన్నా గానీ పైకి తీసుకొచ్చి మళ్ళీ కాంట్రాక్ట్ చేస్తాడు. ఇలా చేయడం వల్ల కాన్స్టెంట్ టెన్షన్ ట్రైసెప్ మీద పడుతుంది. నెంబర్ 4, ఇతను రెప్స్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అదే ఇతను కొంచెం లేట్ అయినా సరే కాన్సెంట్రిక్ ఫేస్ లో అండ్ ఈసెంట్రిక్ ఫేస్ లో ప్రాపర్ గా మజిల్ కాంట్రాక్షన్ ఫీల్ అవుతూ పర్ఫార్మ్ చేస్తాడు. సో అందుకే ఇతని ఫామ్ క్లీన్ గా సేఫ్ గా కనిపిస్తుంది, ట్రైసెప్ మంచిగా గ్రో అయింది. డోంట్ వరీ బ్రో, అకౌంట్ ని ఫాలో చేసుకో, నీ ఫామ్ ని నేను కరెక్ట్ చేపిస్తాను.